తెలంగాణలో మరో 2 చోట్ల బైపోల్స్ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఏదైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌కి ఎవరైతే ఫిరాయించారో 10 మంది ఎమ్మెల్యేలు, ఆ 10 మంది ఎమ్మెల్యేలకి స్పీకర్ నోటీసులు జారీ చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. సో ఇందులో ఒక 8 మంది మాత్రం ఖచ్చితంగా మేము బీఆర్ఎస్‌లోనే ఉన్నాం, కేసీఆర్ వెంటే నడుస్తున్నాం అంటూ కూడా స్పీకర్‌కి ఒక వివరణాత్మక ఇచ్చినటువంటి సందర్భం. మరో 2 ఎమ్మెల్యేలు, ఆ 2 ఎమ్మెల్యేలే ఒకటి కడియం శ్రీహరి, మరొకటి దానం నాగేందర్. సో స్టేషన్ గన్పూర్, మరోవైపు ఖైరతాబాద్ ఈ యొక్క నియోజకవర్గాల్లో ఖచ్చితంగా రేపమాపు బైపోల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే స్పీకర్కి ఇచ్చేటువంటి వివరణ ఈ కాస్త సమయం కోరినటువంటి సందర్భం ఈ ఇద్దరు నేతలది ఖచ్చితంగా కనిపిస్తోంది. ఎందుకంటే వాస్తవానికి జూబ్లీహిల్స్ బైపోల్ అయిపోయిన తర్వాత వారు వివరణ ఇచ్చే అవకాశాలు, ఆ వివరణకి సమయం కోరే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే మరో 6 నెలలు ఇంకాస్త టైము ఉంటుంది కాబట్టి, ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి, సో ఇంకో 6 నెలలు సమయం పొడిగించుకోవాలన్నటువంటి ఒక ఆ యొక్క ప్లాన్లో ఉన్నట్లుగా తెలుస్తుంది ఈ యొక్క దాన నాగేందర్, కడియం శ్రీహరి కావచ్చు. ఎందుకంటే దాన నాగేందర్ ఆల్రెడీ ఒకవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉంటూనే ఎంపీగా కాంగ్రెస్ బీఫామ్ పుచ్చుకుని మరీ ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందినటువంటి విషయం అందరికీ తెలిసిందే. మరోవైపు కడియం శ్రీహరి తన కుమార్తె ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి సందర్భాన ఖచ్చితంగా ఆయన మరి అంటే ఈ యొక్క ఎవరైతే ఉంటారో ఎన్నికల అధికారుల దగ్గరికి వెళ్ళి సంతకం చేసినటువంటి సందర్భం ఆమెని బలపరుస్తూ మరి. సో ఇద్దరు నేతలు కూడా ఖచ్చితంగా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచినటువంటి ఇద్దరు నేతలు మరొక వైపు కాంగ్రెస్కి సపోర్టు పలుకుతూ కాంగ్రెస్ కండువ కప్పుకుంటూ ఎక్కడెక్కడ వాడవాళ్ల గల్లీ గల్లీన తిరుగుతున్నటువంటి ప్రచారం అయితే ఇప్పుడు ఆల్రెడీ విజువల్స్ రూపంలో ఉన్నాయి. సో ఈ క్రమంలో స్పీకర్ ఖచ్చితంగా వారిద్దరి మీద వేటు వేస్తారా, ఆ వేటు వేసే ముందే ఖచ్చితంగా వీళ్ళిద్దరూ రాజీనామా చేస్తారా అనేది ఇప్పుడు సస్పెన్స్ నెలకొంది. సో ఏదేమైనా సరే ముందుగా అయితే రాజీనామా చేసేటువంటి విషయంలో వీళ్ళిద్దరికీ ఒక క్లారిటీ ఉంది. ఖచ్చితంగా ఇటు ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా దాన నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా కడియం శ్రీహరి వీళ్ళిద్దరూ కూడా రాజీనామా చేసేస్తారు అన్నటువంటి ఊహాగానాలు అయితే మరింత బలపడుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. జంపింగ్ ఎమ్మెల్యేల ఇష్యూలో రోజుకు అప్డేట్ పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ను తలపిస్తోంది. స్పీకర్ 10 మందికి నోటీసులు ఇచ్చారు. అందులో 8 మంది ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదంటూ కూడా తేల్చి చెప్పేశారు. కొందరు దేవుడి కండువ కప్పుకుంటే మరికొందరు ఫోటోలు మార్ఫింగ్ చేశారని స్పీకర్కి రిప్లై ఇచ్చారు. కానీ ఆ 2 ఎమ్మెల్యేలు మాత్రం వివరణ ఇవ్వడానికి ఇంకా టైం కావాలని అడిగారట. 8 మంది ఎమ్మెల్యేల వివరణపై బీఆర్ఎస్ రియాక్షన్ ఏమిటి? ఆ 2 ఎమ్మెల్యేలు దొరికిపోయినట్లేనా? వేటు పడుతుందని డిసైడ్ అయ్యారా? ఖచ్చితంగా ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్ క్లైమాక్స్కు చేరుకుంటోంది. స్పీకర్ నోటీసులపై ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి రిప్లైపై ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు 10 మంది జంపింగ్ ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం స్పీకర్ నోటీసులు ఇచ్చారు. అందులో 8 మంది ఎమ్మెల్యేలు రిప్లై కూడా ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన వివరణే ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. తాము పార్టీ మారలేదని, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నామని చెప్పుకొచ్చారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరికెపూడి గాంధీ, సంజయ్, అలాగే గూడెం మహిపాల్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రకాష్ గౌడ్, కాళీ యాదయ్య, అలాగే తెల్లం వెంకట్రావులు ఇటీవలే స్పీకర్ గడ్డం ప్రసాద్కు లిఖితపూర్వకంగా సమాధానం కూడా ఇచ్చారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్లుగా తమ ఫోటోలు మార్ఫింగ్ చేశారని కూడా ఒకరిద్దరి ఎమ్మెల్యేల వాదనగా కూడా తెలుస్తోంది. నేను పార్టీ మారలేదు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నాను. నేనెక్కడా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు, ఆ పార్టీకి రాజీనామా కూడా చేయలేదు. అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రిని కలిశానంటూ 8 మంది ఒకేలా రిప్లై ఇచ్చారట. వారి వివరణకు స్పీకర్ సాటిస్ఫై అయ్యే అవకాశం ఉంది. తాము పార్టీ మారలేదని చెప్పడమే కాదు, బీఆర్ఎస్లోనే ఉన్నామంటున్నారు కాబట్టి ఈ 8 మంది ఎమ్మెల్యేలపై వేటు పడే అవకాశం లేదన్నటువంటి టాక్ అయితే వినిపిస్తోంది. ఎటొచ్చి ఆ 2 ఎమ్మెల్యేల విషయంలోనే స్పీకర్ దగ్గర ఇష్యూ పెండింగ్లో ఉన్నట్లుగా అయిపోయింది. ఆ 2 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మరొకరు కడియం శ్రీహరి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్ నోటీసులకు వివరణ ఇవ్వలేదు. సమాధానం ఇవ్వడానికి తమకు మరికొంత సమయం కావాలని స్పీకర్ను కోరినట్లుగా తెలుస్తోంది. ఎందుకో అయితే ఈ 2 ఎమ్మెల్యేలు ఎందుకు టైం కోరారన్నటువంటి దానిపై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ డిస్కషన్ కూడా జరుగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్ కాంగ్రెస్ బీఫామ్ మీద లోక్సభ అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో ఆయన అవుట్ రైట్గా పార్టీ ఫిరాయించినట్లుగా బుక్ అయిపోయినటువంటి అభిప్రాయాలు అయితే సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇక కడియం శ్రీహరి
తన కూతురు కాంగ్రెస్ ఎంపీగా నామినేషన్ వేస్తే ఆమెను బలపరుస్తూ సంతకం చేశారు. పైగా కూతురు కోసం ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు కడియం శ్రీహరి. ఇలా ఈ ఇద్దరు ఫిరాయింపుల విషయంలో దొరికిపోయారనేటువంటి చర్చ ఎప్పటి నుంచో నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ విషయాలను ప్రస్తావించకుండా కడియం దానం స్పీకర్కు వివరణిచ్చే పరిస్థితి ఉండదు. ఆ అంశాలపై వాళ్ళు సమాధానం చెప్పుకున్నా కూడా దొరికిపోయినట్లు అవుతుంది. అందుకే వాళ్ళు కాలయాపనకు మరికొంత టైం అడిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. జూబ్లీహిల్స్ బైపోల్ షెడ్యూల్ వచ్చిన తరువాత కడియం అలాగే దానం ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడే రాజీనామా చేస్తే జూబ్లీహిల్స్తో పాటు ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది. జూబ్లీహిల్స్ నోటిఫికేషన్ వచ్చాక రిజైన్ చేస్తే గనక ఇంకొక 6 నెలల టైం ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నారట ఈ ఇద్దరు పార్టీ నేతలు. సో అందుకు ఈ నెలాఖరులో కానీ అక్టోబర్ ఫస్ట్ వీక్లో కానీ దానం కడియంతో రాజీనామా చేయించి బై ఎలక్షన్స్కు వెళ్లే ప్లాన్ నడుస్తోందట. అందుకే వారు మరికొంత సమయం కావాలంటూ స్పీకర్ను కోరినట్లుగా తెలుస్తోంది. ఇక 8 మంది ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి వివరణను ఫిర్యాదు చేసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పంపించారు స్పీకర్. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ వాదన ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు తమ పార్టీని వీడి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు అన్న దానిపై స్పీకర్కు మరిన్ని ఆధారాలు సాక్ష్యాలు ఇచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతోందట. కేవలం దానం నాగేందర్ కడియం శ్రీహరి మాత్రమే కాదు, మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే వరకు పోరాటం చేయాలని పట్టుదలతో ఉందట కారు పార్టీ. అవసరమైతే బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ పెట్టి మరి ఈ 8 మంది ఎమ్మెల్యేలను సమావేశానికి ఆహ్వానించాలని భావిస్తోందట. వాళ్ళు ఎలాగూ బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్కి రాలేరు. అప్పుడు వారిపై ఫిర్యాదు చేసేందుకు దీనిని కూడా అస్త్రంగా వాడుకోవచ్చు అన్నది బీఆర్ఎస్ ప్లాన్గా తెలుస్తోంది. అవసరమైతే జంపింగ్ ఎమ్మెల్యేలకు టైం కుదిరినప్పుడే ఎల్పీ మీటింగ్ పెడతామని కూడా వారికి ఆఫర్ ఇచ్చే ప్లాన్ కూడా చేస్తోందట. ఎలాగైనా సరే ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఇరికించి స్పీకర్తో వేటు వేయించాలని, లేకపోతే మళ్లీ సుప్రీంకోర్టు తలుపు తట్టాలని భావిస్తున్నారట గులాబీ బాస్ కేసీఆర్. అయితే దీనికి చెక్ పెట్టేలా కేవలం 3 రోజుల గడువు మాత్రమే స్పీకర్ ఇవ్వడంతో మరికొంత సమయాన్ని తాము కూడా కోరాలని ఫిర్యాదు చేసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారట. ఇలా ఇటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ ఎత్తుకు పై ఎత్తు గేమ్స్ మధ్య జంపింగ్ ఎమ్మెల్యేల ఎపిసోడ్కు ఎప్పుడు తెరపడుతుందో చూడాలంటున్నారు మేధావులు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.